వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ ఏర్పడి మంత్రులకు శాఖలు కూడా కేటాయించిన తర్వాత దేశీయ సూచీలు లాభాల బాట పట్టాయి. వారంలో చివరి రోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలను అందుకున్నాయి. ఇక సెన్సెక్స్ ఓ దశలో 77,000 మార్కును దాటింది. మధ్యాహ్నం సమయంలో అమ్మకాల ఒత్తిడి ఎదురైనా చివరకు సూచీలు కోలుకున్నాయి. అదేవిధంగా ఒక దశలో 200 పాయింట్లు లాభపడి 77,081 వద్ద ఇంట్రాడే హైని టచ్ చేసింది. మరోసారి 77,000 మైలురాయిని దాటింది. అయితే గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో 450 పాయింట్లకు పైగా కోల్పోయి 76,549 వద్ద ఇంట్రాడే కనిష్టాకి చేరుకుంది. ఇక చివరకు 181 పాయింట్ల లాభంతో 76,992 వద్ద రోజును ముగించింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 66 పాయింట్ల లాభంతో 23,465 వద్ద స్థిరపడింది. ఇక ఈ వీక్ మార్కెట్లు ఏ విధంగా పర్ఫామ్ చేశాయో వివరించేందుకు బిజినెస్ అనలిస్ట్ రమణారావు గారు మనతో పాటు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మార్కెట్లు ఈ వీక్ ఏ విధంగా పర్ఫామ్ చేశాయి సార్? అంటే ఏం పెద్ద అప్ అండ్ డౌన్స్ ఏం కనిపించలేదు, ఫ్లాట్ గా కనిపించిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఏ విధంగా పర్ఫామ్ చేశాయి అంటే ఏం చెప్తారు? యాక్చువల్ గా మార్కెట్స్ ఏంటంటే మన కౌంటింగ్ అయిన తర్వాత 4th ని బిఫోర్ దట్ వీక్ ఏంటంటే చాలా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి, అప్ అండ్ డౌన్స్. కౌంటింగ్ అయిన తర్వాత ఒక పొలిటికల్ స్టెబిలిటీ అంటే కోalition గవర్నమెంట్ అయినప్పటికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడంతో 4th తర్వాత అమ్మకాలు అనేవి ఆగిపోయిన తర్వాత మార్కెట్ అనేది పాజిటివ్ డైరెక్షన్ లో మూవ్ అవటం చూసాము. యాక్చువల్ లాస్ట్ వీక్ ఏంటంటే ఎఫ్ఐఎస్ ఒక 2,000 crores వరకు సెల్లింగ్ జరిగింది. అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ 6,300 crores. మార్కెట్ ఈ పెరగడానికి కారణం ఏంటంటే ఎఫ్ఐఎస్ అనేది షార్ట్స్ నుంచి బయటకు వచ్చేసారు. అంతా కూడా షార్ట్ కవరింగ్ మొత్తం. ఈవెన్ ఎఫ్ఐఎస్ కానీ ఎవరైనా రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ వీళ్ళు కానీ షార్ట్ లో ఉన్న వాళ్ళు మొత్తం కూడా బయటకు వచ్చేసి ఫర్దర్ బయింగ్ అనేది జరిగింది మార్కెట్ లో. వాలటిలిటీ అనేది కూడా చాలా వరకు తగ్గిపోయింది. మనకి కౌంటింగ్ అప్పుడు 4th ని 24% వెళ్ళిన వాలటిలిటీ ఇండెక్స్ ఇప్పుడు 12 చేంజ్కి వచ్చింది. సో వాలటిలిటీ అనేది కూడా తగ్గిపోయింది. దానికి తగ్గట్టు ఫారిన్ ఫ్లోస్ కానీ డొమెస్టిక్ గా ఇంకా దెర్ ఇస్ నో ఫర్దర్ థ్రెట్ అన్నట్టుగా గవర్నమెంట్ కూడా ఫామ్ అయిపోవడం వల్ల దెర్ ఇస్ నో ఫర్దర్ థ్రెట్ యాజ్ ఆఫ్ నౌ అన్నట్టుగా జస్ట్ మార్కెట్స్ బిహేవింగ్ పాజిటివ్ వేలో మార్కెట్స్ అన్ని కూడా మూవ్ అవుతున్నాయి. ఎఫ్ఐఎస్ చాలా వరకు సెల్ చేసిన పరిస్థితులు, పొజిషన్స్ తగ్గించుకున్నారు. అంటే గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి ఏమైనా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఉందండి, డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా మొన్నటి వరకు అన్సర్టెనిటీ అనేది ఉంది కాబట్టి కొద్దిగా పెద్దగా బయింగ్ అనేది జరగలేదు. స్లోగా ట్రెండ్ చూస్తున్నట్టయితే కనుక వాళ్ళు బయింగ్ లోకి వచ్చినట్టు ఉంది. ఫస్ట్ థింగ్ ఇండికేషన్ ఏంటంటే వాళ్ళ షార్ట్స్ అన్ని కూడా క్లియర్ చేసేసుకుని షార్ట్ పొజిషన్స్ తగ్గించుకుంటున్నారు. దట్ ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ ఏ పాజిటివ్ నోట్ బికాస్ ఆఫ్ మినిస్ట్రీస్ అలొకేషన్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక్కడ నుంచి కూడా పాజిటివ్ వేలో వాళ్ళు కూడా చూడడానికి అవకాశం ఉంది. డెఫినెట్ గా అది ఒక పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత కంటిన్యూ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ పాలసీ రిఫార్మ్స్ కానీ మినిస్ట్రీస్ కూడా సేమ్ పాత వాళ్ళు ఎవరికైతే ఇచ్చారో అన్ని శాఖలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో దట్ రిఫార్మ్స్ అన్ని కూడా యాజ్ యూజువల్ గా కంటిన్యూ అవుతాయన్న కాన్ఫిడెన్స్ తోటి కూడా వాళ్ళు పాజిటివ్ గా ఉండొచ్చు మార్కెట్. రైట్. ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో ఇప్పుడు గవర్నమెంట్ తీసుకునే పాలసీస్ కి మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనుకోవచ్చు అంటారు? ఎలా పర్ఫామ్ చేసిద్ది అంటే ఏం చెప్తారు సార్? యాక్చువల్ గా పాజిటివ్ గానే ఉందండి మార్కెట్ లో ట్రెండ్ అయితే మాత్రం. యాక్చువల్ గా మీకు ఎఫ్ఐ సెల్లింగ్ ఎప్పుడైతే తగ్గిపోయిందో దట్ ఇండికేట్స్ దట్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ హెచ్ఎన్ఐస్ కూడా మళ్ళీ అందరూ కూడా పాజిటివ్ మూడ్ లోకి వచ్చారు మార్కెట్ లో. ఎందుకంటే రిఫార్మ్స్ అనేది కంటిన్యూ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. రిఫార్మ్స్ అంటే పెద్దగా ఇదివరకు అంత మెజారిటీ లేకపోయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏ కోalition గవర్నమెంట్ లో కూడా ఎవరు కూడా పెద్దగా డిమాండ్స్ అనేది ఏం చూపించకుండా ప్రస్తుతానికి నార్మల్ గానే వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. ప్రస్తుతానికి ఏంటంటే కొన్నాళ్ల పాటు వచ్చే బడ్జెట్ కూడా ఉంది. బడ్జెట్ కూడా నెక్స్ట్ మంత్ 22nd ఉంది మోస్ట్ ప్రాబబ్లీ బడ్జెట్. అందరూ కూడా ఇండస్ట్రియలిస్ట్ కూడా అన్ని సెక్టార్లు కూడా వాళ్ళ విష్ లిస్ట్ అనేది ఫైనాన్స్ మినిస్టర్ కి సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఒక టెక్స్టైల్ సెక్టర్ కానీ తర్వాత రియల్ ఎస్టేట్ సెక్టర్ కానీ వాళ్ళ విష్ లిస్ట్ ముందు ఉంచుతున్నారు. బడ్జెట్ అనేది కూడా మీకు పాజిటివ్ గా ఉండొచ్చు. అనదర్ 1 month వరకు కూడా ర్యాలీ కూడా కంటిన్యూ కావచ్చు అన్నట్టుగా ఉంది. ఎఫ్ఐఎస్ కూడా పాజిటివ్ నోట్ లోనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఏ సెక్టర్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి అంటారు? యాక్చువల్గా ఏంటంటే
సిమెంట్ ఒకటి బాగా ఉందండి. డిఫెన్స్ మాత్రం అబ్నార్మల్ గా పెరిగినాయి. యాక్చువల్గా డిస్పైట్ ఆఫ్ ది ఫండమెంటల్స్ డిఫెన్స్ సెక్టర్ అనేది బాగా పెరిగింది. తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్ ఒకటి, పవర్ ఒకటి, క్యాపిటల్ గుడ్స్ ఒకటి కూడా బాగా పెర్ఫార్మ్ చేసినాయి లాస్ట్ వీక్. యాక్చువల్గా ఏంటంటే ఈ పవర్ సెక్టర్ చాలా వరకు పిఎస్యూ స్టాక్స్ అన్ని కూడా ఇంతకు ముందు ఎలాగైతే బీట్ అండ్ డౌన్ అయినాయో అంతే బౌన్స్ బ్యాక్ తోటి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేసినాయి పిఎస్యూ స్టాక్స్ అన్ని కూడా. తర్వాత ఏమో అలాగే నెగిటివ్ గా ఉన్నాయి ఏంటంటే మొన్నటి వరకు డిఫెన్సివ్ గా చూసారు ఎఫ్ఎంసీజీ, ఐటీ అనేదాన్ని, బ్యాంకింగ్ అనేదాన్ని. ఇప్పుడు వాటిలో ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగి అవి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగి మళ్ళీ కొద్దిగా నెగిటివ్ పెర్ఫార్మెన్స్ అనేది లాస్ట్ వీక్ లో చూపించినాయి. అలాగే సిమెంట్ సెక్టర్ కూడా కొద్దిగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బాగుంటుంది అన్న హోప్ తోటి సిమెంట్ సెక్టర్ కూడా కొద్దిగా పాజిటివ్ గా ఉంది లాస్ట్ వీక్ మొత్తం. సో మార్కెట్స్ నెక్స్ట్ వీక్ ఏ విధంగా ఉండబోయే అవకాశం ఉంది? మండే హాలిడే అనుకుంటా కదా సార్? మండే ఆన్ ది ఈవ్ ఆఫ్ బక్రీద్ హాలిడే అండి. అగైన్ ట్యూస్డే విల్ స్టార్ట్ మార్కెట్స్ యాక్చువల్ గా నెక్స్ట్ వీక్ ఏంటంటే పాజిటివ్ గానే ఉంటుందండి మార్కెట్. యాక్చువల్ గాను పాజిటివ్ గానే టువార్డ్స్ ఇప్పుడు ఆల్రెడీ మనకి 2, 3, 4, 5, 6 అనేది మ్యాజిక్ ఫిగర్ ఒకటి మాట్లాడుకున్నాం, అది టచ్ అయిపోయింది. 2, 3, 4, 5, 6 అనేది. నెక్స్ట్ ఏంటంటే 2400, 24,000 వరకు కూడా నిఫ్టీ టువార్డ్స్ నెక్స్ట్ డైరెక్షన్ అనేది ఉంది. మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ నియర్ బై టచ్ అయినా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే 24,000 కాల్స్ అవి కూడా బాగా బిల్డప్ అవుతున్నాయి. 24,000 కాల్ ఆప్షన్స్ కూడా. సో F&O లో కూడా యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంది. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మనం బిఫోర్ దట్ ప్రయర్ టు దిస్ వీక్ ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఫండమెంటల్స్ ఏవైతే బాగున్నాయో ఆల్రెడీ 3-4 months గ్యాప్ వచ్చింది మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అని చెప్పుకున్నాం. అలాగే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా ఆల్మోస్ట్ 20-30% ఇచ్చిన రిటర్న్స్ ఇచ్చిన మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా ఉన్నాయి. ఫండమెంటల్లీ బాగుండి అన్ని ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ అలాంగ్ విత్ ది ఫ్రంట్ లైన్ స్టాక్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా బాగా పెర్ఫార్మ్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఎఫ్ఎంసీజీ సెక్టర్ అనేది యాక్చువల్ గా వెరీ స్లగిష్ గా ఉంది. అలాగే లాస్ట్ వీక్ అనేది కొద్దిగా బౌన్స్ బాగా ఇచ్చింది, మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అవుతా ఉంది. ఏదైనా డిప్స్ లో కూడా ఎఫ్ఎంసీజీ సెక్టర్ అనే దాన్ని మనం చూడొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లు ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయి సార్? ఇప్పుడు ప్రస్తుతం G7 సదస్సులు కూడా జరుగుతున్నాయి కదా? రైట్, అవునండి. అది అంతర్జాతీయ సదస్సు అంటే యాక్చువల్ గా గ్లోబల్ మార్కెట్స్ అనేది యాక్చువల్ గా యూరోపియన్ మార్కెట్స్ అనేది లాస్ట్ వీక్ కొద్దిగా అండర్ పర్ఫార్మెన్స్ చేసినాయి. గ్లోబల్ మార్కెట్స్ అనే దాన్ని మనం పెద్దగా ఇండియన్ మార్కెట్స్ కానీ డొమెస్టిక్ ఫండ్స్ కానీ వీళ్ళు పెద్దగా కన్సిడర్ చేయట్లేదు వాళ్ళ మూవ్మెంట్ ని. డొమెస్టిక్ అనేదాన్ని పెద్దగా గ్లోబల్ మార్కెట్స్ మూవ్మెంట్ అనేదాన్ని డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ డొమెస్టిక్ మన ఇండియన్ మార్కెట్స్ కానీ పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఫండ్ ఫ్లోస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇన్ఫ్లోస్ అనేది ఏదైనా మ్యూచువల్ ఫండ్ సైడ్ నుంచి కానీ మన డొమెస్టిక్స్ కానీ హెచ్ఎన్ఐస్ కానీ రిటైల్ మనీ కూడా చేంజింగ్ అవుతుంది మార్కెట్ లో. ఫండమెంటల్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా పిఈ రేషియోలు ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మనీ అనేది బాగా సెంటిమెంట్ పాజిటివ్ గాను ఒక మేజర్ ఈవెంట్ అయితే అయిపోయింది మనకి. అయిపోయిన తర్వాత దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఎక్సెప్ట్ టు ఇన్వెస్ట్ విత్ ఎ క్వాలిటీ స్టాక్స్. అందుకని ఫ్లోస్ బాగానే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్స్ అనే దాన్ని కొద్దిగా పక్కకు పెట్టినట్టే కనిపిస్తుంది ప్రస్తుతం అయితే. ఏ హెడ్ ఆఫ్ బడ్జెట్, కమింగ్ బడ్జెట్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్. ఇక దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్ ను వచ్చే నెల 22న సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సంవత్సరం కావడంతో ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పూర్తి ఏడాది బడ్జెట్ జూలై 22న రావచ్చని నివేదికలు చెబుతున్నాయి. అయితే 18వ లోక్సభ మొదటి సమావేశం జూన్ 24న ప్రారంభమై జూలై 3న ముగుస్తాయని కొత్త పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ క్రమంలోనే కేంద్ర బడ్జెట్ ను జూలై 3వ వారంలో సమర్పించవచ్చునని తెలుస్తోంది. అయితే మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన వెంటనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. ఈ క్రమంలో దేశంలో వరుసగా 7 కేంద్ర బడ్జెట్లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నిలవనున్నారు. అంతకుముందు వరుసగా 6 బడ్జెట్లు సమర్పించిన మొరార్జీ దేశాయ్ రికార్డును నిర్మలా అధిగమించనున్నారు. ఇక 18వ లోక్సభ తొలి సమావేశాలు జూన్ 24 నుంచి ప్రారంభమవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. మొదటి 3 రోజుల్లో ఎన్నికల్లో గెలిచిన పార్లమెంట్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. లోక్సభకు కొత్త స్పీకర్ను ఎన్నుకుంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూన్ 27న లోక్సభ, రాజ్యసభ సంయుక్త సమావేశంలో కొత్త ప్రభుత్వం రాబోయే 5 ఏళ్ల లక్ష్యాలను వివరిస్తారు. ఈ సెషన్ జూలై 3 వరకు కొనసాగుతుంది.
పార్లమెంటు ఉభయ సభల తదుపరి సమావేశాన్ని జూలై 3వ వారంలో పిలవచ్చు. దీనిలో కేంద్ర బడ్జెట్ ను సమర్పించనున్నారు. పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభ గురించి రిజిజు మాట్లాడుతూ దీనిని 264వ సెషన్ జూన్ 27న ప్రారంభమై జూలై 3 వరకు కొనసాగుతుందని వెల్లడించారు. దక్షిణ కొరియా వాహన దిగ్గజం హ్యుండాయ్ తన భారత విభాగాన్ని పబ్లిక్ ఇష్యూకు తీసుకురానుంది. కనీసం $3 బిలియన్ సమీకరణ నిమిత్తం త్వరలోనే మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ఈ విషయాలతో సంబంధమున్న విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఒకవేళ అదే జరిగితే ఎల్ఐసి ఐపీఓను అధిగమించి దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా ఇది నిలుస్తుంది.